హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ హోమ్లీ సొల్యూషన్స్. ఎలా ఉన్నారండి మీరందరూ? నాకు కామెంట్స్లో చెప్పండి. ఈరోజు మనం కార్తీక షాంపూ ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలి, అది కూడా చాలా ఈజీగా అనేది మనం తెలుసుకోబోతున్నామండి. అదేంటంటే మనకి కావాల్సినవి కుంకుడికాయలు, మందార పూలు. మనకు తెలుసు కదండి, కార్తీక షాంపూలు ఈ రెండే ఉంటాయి. సో మనం కుంకుడికాయలు అనేవి తీసుకుందాము. ఈ కుంకుడికాయలని మీకు మీ జుట్టుకి ఎన్ని పడతాయి అనుకుంటే అన్ని తీసుకోండి. ఒక 4 మందార పువ్వులు అనేవి తీసుకోండి. సో ఈ కుంకుడికాయలని పగలగొట్టి లోపల సీడ్ అనేది రిమూవ్ చేశానండి. రిమూవ్ చేసి సోక్ చేసుకోవాలి. సోక్ చేసుకున్న తర్వాత మనకి ఒక నైట్ అంతా సోక్ చేసుకోవాలండి. సోక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్కి ఆ కుంకుడికాయలు అనేవి సాఫ్ట్గా అయిపోతాయండి. సో మనం అప్పుడు షాంపూ అనేది తయారు చేసుకోవచ్చు. చూస్తారు కదండి, ఈ విధంగా నానిన తర్వాత కుంకుడికాయలు అనేవి సాఫ్ట్గా అయిపోయినాయి కదండి. సో ఇప్పుడు మనం ఈ కుంకుడికాయలని తీసుకుని పొయ్యి మీద పెట్టుకుందాం. గ్యాస్ మీద కూడా పెట్టుకోవచ్చండి. నాకు కట్టెల పొయ్యి ఉంది కాబట్టి నేను కట్టెల పొయ్యి మీద పెట్టుకున్నాను. సో ఈ జ్యూస్ మరుగుతూ ఉండగా మనం మందార పువ్వులు అనేవి యాడ్ చేసుకోవాలి. ఒక్క 1 మినిట్ వీటిని మరిగించాలండి. మందార పువ్వులన్నీ కూడా కలర్ కంప్లీట్గా చేంజ్ అయిపోయి మనకి ఇలా వైట్ కలర్లోకి మందార పువ్వులు అనేవి వచ్చేస్తాయి అన్నమాట, బాగా పాలిపోయిన కలర్లోకి. సో అప్పుడు షాంపూ రెడీ అయిపోయింది. చల్లారిన తర్వాత స్ట్రెయిన్ చేసుకోవడమే. చూడండి, నేను స్ట్రెయిన్ చేసి చూపిస్తున్నాను. కార్తీక షాంపూ కలర్లోనే మనకి వస్తుంది. నేను ఇక్కడ పాత కుంకుడికాయలు అనేవి తీసుకున్నాను. కొత్త కుంకుడికాయలు తీసుకుంటే మీకు ఇంకా రెడ్ కలర్ మంచిగా వచ్చేది. పాత కుంకుడికాయల వల్ల కొంచెం బ్లాక్ కలర్ మిక్స్ అయిపోయిందండి, కుంకుడికాయలు పాతవి అవ్వడం వల్ల. అదే మీరు కొత్త కుంకుడికాయలు తీసుకుంటే కలర్ అనేది ఇలా బ్లాక్ కలర్ అనేది మిక్స్ అవ్వదు, మనకి మంచి కలర్ అనేది కనిపించేదండి. చూస్తున్నారు కదా, ఇప్పుడు మనకి రెడ్ కలర్లో కనిపిస్తుంది. సో మనకి షాంపూ అనేది రెడీ అయిపోయింది. సో ఏం చేయాలంటే మనం ఈ షాంపూ అనేది ఎఫెక్టివ్గా ఉండాలంటే ఈ వాటర్ అనేది డ్రైన్ చేసేసుకుని ఆ తర్వాత ఆ లాస్ట్లో కుంకుడికాయలు ఉండిపోతాయి కదండి, వాటిని బాగా పిసిగితే అక్కడే కాన్సన్ట్రేషన్ అనేది కుంకుడికాయల్లో ఉండిపోతుందండి. అదే మనకి స్క్రబ్ చేసుకోవడానికి, తలకి నురుగు రావడానికి ఉపయోగపడుతుంది. సో కుంకుడికాయలు బాగా పిసికి ఇందులో యాడ్ చేసుకుంటే అప్పుడు మనకి కంప్లీట్ షాంపూ అనేది రెడీ అయిపోతుంది అనమాట. ఇందులో బాగా పిసికిన కుంకుడికాయలు యాడ్ చేసుకోవాలండి, అప్పుడే షాంపూ రెడీ అయింది. ఓకేనా? మీకు నచ్చితే ఇప్పుడే లైక్ చేయండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కొట్టండి. నేను ఇక్కడ ఈ లోపల కుంకుడికాయలు అనేవి బాగా పిసికి ఆ జ్యూస్లో యాడ్ చేస్తాను. చూడండి, కుంకుడికాయలు బాగా పిసుకుతుంటే ఎంత జ్యూస్ వస్తుందో, ఎంత నురుగు వస్తుందో. సో ఇది మనకి మురికి పోగొట్టడానికి, జిడ్డును వదిలించడానికి చాలా అవసరం అనమాట. అది మనకి హెయిర్కి నరిష్ చేస్తుంది, మనకి హెయిర్కి న్యూట్రిషన్ ఇస్తుంది. ఇది మనకి మురికిని పోగొడుతుంది, ఈ కుంకుడికాయలు నురుగు అనేది. మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, వెంటనే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.